నమస్కారం అండి. నేను మన బొరంపాలెం గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా సేవలు అందిస్తున్నాను గత 3 సంవత్సరాల నుంచి. ఇక్కడ మన పీహెచ్‌సీ పరిధిలో 23,000 వరకు జనాభా ఉంటారు. ఈ పీహెచ్‌సీ పరిధిలో 6 సబ్ సెంటర్‌లు ఉంటాయండి. 6 సబ్ సెంటర్‌లు కలిపి 23,000 జనాభా ఉంటారు మనకి. ముఖ్యంగా మనం అందించే సేవలు ఓపీ, ఐపీ, తల్లి బిడ్డ, దీర్ఘకాలిక వ్యాధులు, అలాగే ఉచిత ల్యాబ్ పరీక్షలు అనేవి మనం పీహెచ్‌సీ సర్వీస్‌లో చేస్తాం. ఉదయం 9 నుంచి 4 వరకు ఓపీ సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి. 24 గంటలు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ డెలివరీలు కూడా చేస్తారు, ఉచిత ల్యాబ్ పరీక్షలు చేస్తారు. దీర్ఘకాలికమైన వ్యాధులు కలిగి బీపీ, షుగర్, క్యాన్సర్ వాళ్ళకి ఫాలోఅప్లు చేస్తాము, స్క్రీనింగ్ చేస్తాము. ఉచిత మందుల సరఫరా కూడా అనేది మనకి జరుగుతుందండి. అలాగే ప్రభుత్వంలో మనకి ప్రభుత్వ పథకాలు సబ్ సెంటర్లు ఉన్న దాంట్లో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్, అంటే ప్రతి నెలకి ఒక్కొక్క విలేజ్కి 2 సార్లు వెళ్ళి ఎంబీబీఎస్ డాక్టర్ విలేజ్ లెవెల్లో మనం సర్వీసెస్ అందించడం అనేది జరుగుతుంది. అక్కడ విలేజ్ లెవెల్లో బీఎస్సీ నర్సింగ్ చదివినటువంటి ఒక ఎంఎల్హెచ్పి పోస్ట్ ఉంటుంది, ఏఎన్ఎం ఉంటారు, ఆశాలు ఉంటారు. వాళ్ళతో పాటు కూడా మనం నెలకి 2 సార్లు అనేది విలేజ్కి వెళ్ళి సర్వీసెస్ అందించడం అనేది జరుగుతుంది. అలాగే ఆరోగ్య రిఫరల్ సేవలు కూడా ఇక్కడ నుంచి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే మనం ఫస్ట్ ఎయిడ్ చేసి 108 ద్వారా మనం రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వస్తాయండి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అలాంటి వ్యాధులు, విరోచనాలు వచ్చినప్పుడు ఏంటంటే మనం సింపుల్గా లక్షణాలు వచ్చినప్పుడే వెంటనే మన దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంకి వచ్చి లక్షణాలను బట్టి గుర్తించి పరీక్ష చేయించుకుంటే మనం ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనం జబ్బు రాకుండానే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా లక్షణాలు ఏమైనా ముందుగా ఐడెంటిఫై చేస్తే మనం అంత సీరియస్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.